ఈ భోగి అనేది సంక్రాంతి, కనుమ ఇవన్నీ కూడా మన తెలుగు వారి యొక్క సంస్కృతికి నిదర్శనం. ముఖ్యంగా రైతుల పండుగ. ఇవాళ ఈ భోగి యొక్క ప్రధాన ఉద్దేశం కూడా సంవత్సర కాలంగా ఇళ్లలో పేరుకున్నటువంటి చెత్తని, బూజుని కూడా ఇవాళ వదిలించుకుని రేపు రాబోయే సంక్రాంతికి ఆహ్వానం పలకటం ఈ భోగి పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా మనందరం కూడా దాని యొక్క ప్రధాన లక్ష్యం కూడా ఏంటంటే గత సంవత్సర కాలంగా ఉన్న బూజుని, ఇంట్లో ఉన్నటువంటి చెత్తని వదిలించుకుని కొత్తగా ఆహ్వానం పలకడంతో పాటు మనం ఏమైనా కనుక అనవసరమైనటువంటి భావాలు, బూజు పట్టిన భావాలను కనుక మోస్తా ఉంటే ఆ బూజు పట్టిన భావాలన్నింటినీ కూడా ఈ భోగి మంటల్లో పడేసి ఒక కొత్తదనానికి, అభ్యుదయానికి స్వాగతం పలికే విధంగా ఈ భోగి పంట నిర్దేశించబడింది. కాబట్టి ఈ సందర్భంగా మనలో ఉన్నటువంటి సంప్రదాయాలు కానీ, సనాతన బూజు పట్టిన భావాలు కానీ పక్కన పెట్టి అభ్యుదయ భావాలతోటి ముందుకు మనం అడిగడాలి. ఈ భోగి, ఈ సంక్రాంతి అందరికీ కూడా అందరి జీవితాల్లోనూ వెలుగు నింపాలని అందరికీ తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.